Hello, Tollywood fans. We are back with another episode of Manasulo Mata with Pavani. కిషోర్ గ్యాప్ తీసుకోలేదండి. అలా వచ్చేసింది. సో ఈ రోజు మనం చేస్తుంది ఏంటంటే టాలీవుడ్ 2025 రౌండ్ అప్. అంటే టాలీవుడ్ లో రిలీజ్ అయిన మూవీస్ గురించి, వాటిలో హిట్స్ అండ్ ఫట్స్ గురించి, వాట్ వర్క్డ్ అండ్ వాట్ డిడ్ నాట్ వర్క్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాము. 2025 లో మూవీస్ కి వస్తే ఆల్ జానరస్, డ్రామా, యాక్షన్, కామెడీ, హారర్ అన్ని పైసా వసూలే అని అనుకోవాలి. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది కోడి పందాలే కాదు, సంక్రాంతి అంటే హౌస్ఫుల్ థియేటర్స్ కూడా. సో జనవరి 2025 లో మేజర్ గా రిలీజ్ అయిన మూవీస్ ఏంటి పావని గారు? 3 రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. కరెక్ట్. గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఇట్ వాస్ డైరెక్టెడ్ బై శంకర్ అండ్ శంకర్ ప్రీవియస్ మూవీ ఇండియన్ 2 భారీ ఫ్లాప్ తర్వాత కొంచెం గేమ్ చేంజర్ కి అంచనాలు తగ్గిపోయాయని చెప్పాలి. ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ రామ్ చరణ్ వర్కింగ్ విత్ శంకర్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. యా, అండ్ దట్ టు లైక్ మేబీ ఇండియన్ 2 కంటే ముందు రిలీజ్ అయి ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో, కానీ ఇండియన్ 2 తర్వాత అంచనాలు బాగా తగ్గిపోయాయి. సో రామ్ చరణ్ మూవీ అయినా కూడా అనుకున్నంత హంగామాతో రిలీజ్ అవ్వలేదు. ఫ్యాన్స్ కూడా చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారని చెప్పాలి. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ గాట్ డిసప్పాయింటెడ్ యాజ్ వెల్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. బట్ ఆన్ ద కాంట్రరీ, డాకు మహారాజ్ మీరు కూడా చూసారు కదా, మనం యాక్చువల్గా కలిసి చూసాము. వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ డాకు మహారాజ్ అండి? డాకు మహారాజ్ మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్ హిట్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లాగా ఎవ్రీబడి లైక్డ్ ఇట్. రైట్, చాలా బాగా తీశారు. బాగా తీశారు. బాబీ వాజ్ ద డైరెక్టర్. బట్ బాబీ కంటే కూడా మనం ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సింది తమన్ కి. బికాస్ తమన్ బ్యాక్గ్రౌండ్ కి అండ్ విజువల్స్, మామూలుగా న్యూట్రల్ టాలీవుడ్ ఫ్యాన్స్ అయిన మనకే గూస్ బంప్స్ వచ్చాయి అంటే ఫ్యాన్స్ కి పూనకాలని చెప్పొచ్చు. ఆ కాంబినేషన్ లో అఖండ తర్వాత వచ్చిన మూవీ ఆ డాకు మహారాజ్. అందుకనే అందరికి మ్యూజిక్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి అండ్ హీ మెట్. రైట్. బట్ వీటన్నిటికంటే కూడా సర్ప్రైజ్ పొంగల్ హిట్, లైక్ బ్లాక్ బస్టర్ అనొచ్చు, ఇట్ వాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 భారీ మూవీస్ మధ్యలో చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయినా కూడా ఇట్ వాజ్ ఎ వెరీ సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. దిల్ రాజుకి గేమ్ చేంజర్ తో పడిన దెబ్బని ఇది కూర్చుంది రికవర్ చేయడానికి. ఆర్ ఎల్స్ ఇట్ కుడ్ హావ్ బీన్ లైక్ బిగ్ డిజాస్టర్ ఫర్ దిల్ రాజు అండ్ ఫ్యామిలీ. బట్ సంక్రాంతికి వస్తున్నాం వాజ్ ఎ సర్ప్రైజ్ హిట్. పండగకి ఫ్యామిలీస్ కి కావాల్సిన మూవీ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఆల్సో లైక్ అనిల్ రావిపూడి అంతకు ముందు కూడా కొంచెం, ఐ మీన్ లైక్ పీపుల్ సే దట్ హీస్ ఎ క్రింజీ డైరెక్టర్ అంటారు, చాలా ట్రోల్స్ చేస్తారు, కానీ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. లైక్ మొన్నే ఒక ఇంటర్వ్యూ వింటున్నాను ఆయన గురించి. హీ సెడ్ ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళు ఓన్లీ 10% ఉంటారు, బట్ నా మూవీ చూసే వాళ్ళు 90% ఉంటారు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దోస్ 10% పీపుల్ అండ్ ఐఎమ్ ఓన్లీ మేకింగ్ మూవీస్ ఫర్ ద 90% ఆఫ్ మై ఫ్యాన్స్ అన్నాడు, విచ్ ఈస్ అమేజింగ్ కదా. అండ్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ హిస్ మార్కెటింగ్ స్కిల్స్, ద వే హీల్ ప్రమోట్ హిస్ మూవీస్. ఎగ్జాక్ట్లీ, విత్ డిఫరెంట్ క్రియేటివిటీ. ఆయన్ని కాపీ కొట్టిన వాళ్ళు ఉంటారు తర్వాత క్రియేటివిటీలో, బట్ అదైతే చాలా నిజము. లైక్ సోషల్ మీడియాని పర్ఫెక్ట్ గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఒక మూవీని ఎలా మార్కెట్ చేయాలనేది అనిల్ రావిపూడియే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నేర్పించాడు అనొచ్చు. ఆడియన్స్ పల్స్ పట్టుకుంటాడు, రీల్స్ లాగా కూడా ప్రమోట్ చేస్తాడు. సో దట్ ఈస్ అమేజింగ్. లైక్ సో ప్రాబబ్లీ లైక్ అదర్స్ షుడ్ ఆల్సో లెర్న్. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చిన్న మూవీస్ కి కూడా రీల్స్ చేస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ ని లైక్ వాళ్ళు కూడా కాపీ కొడుతున్నారు, యూస్ చేస్తున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు. జనాల నుంచి వాళ్ళ నుంచి జనాలు, మళ్ళీ జనాలు ఇన్స్పైర్ బాగా అవుతారు. ఫిబ్రవరి నెలకు వస్తే అది లవ్ మంత్ అండ్ మనకి 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. థండేల్ విచ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ లైలా, విశ్వక్సేన్ నటించిన లైలా. థండేల్ ఏమో నాగ చైతన్యకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది, అనుకోని బ్రేక్ ఇచ్చింది. చందు మొండేటి డైరెక్షన్ లో అండ్ సాయి పల్లవి హీరోయిన్ గా. చాలా బాగుంది మూవీ.
దాంట్లో మేజర్ గా చెప్పుకోవాల్సింది డిఎస్పి మ్యూజిక్ అండి, ఎందుకంటే ఇట్ వాజ్ ఏ లైక్ ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్. పర్టికులర్ బిట్ అందులో మ్యూజిక్ బిట్ ఇట్ వాజ్ యూస్డ్ ఇన్ మీమ్స్ ఎ లాట్. తర్వాత చాలా రీల్స్ చేశారు. అండ్ ఆల్సో నాగ చైతన్యకి అంతకుముందు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. సో ఇట్ వాజ్ ఎ మచ్ నీడెడ్ బ్రేక్ ఫర్ నాగ చైతన్య. అండ్ ఆబ్వియస్లీ లైక్ సాయి పల్లవి, షీ ఈస్ ఎ గుడ్ యాక్ట్రెస్ అండ్ she got good laurels as well for this movie. లైలా అయితే విశ్వక్ సేనే మర్చిపోవాల్సిన మూవీగా చెప్పుకోవచ్చు. దాని నుంచి బయటపడ్డాకి అందరూ నెక్స్ట్ మంత్ మూవీస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లైలా వాజ్ ఎ పర్ఫెక్ట్ ట్రోల్ మెటీరియల్. యాక్చువల్ గా హీ ట్రై టు కాపీ ఐ థింక్ నరేష్ ఫ్రమ్ చిత్రం బలారే విచిత్రం అండ్ దెన్ మేడం అనే మూవీలో రాజేంద్ర ప్రసాద్. he tried to copy them by doing character of a woman, but it did not play well at all because of cringe comedy. And మీరు అన్నట్టు ఈవెన్ విశ్వసేన్ వుడ్ వాంట్ టు ఫర్గెట్ అబౌట్ దట్ మూవీ. మార్చ్ అంటే మనకి ఇండియాలో ఎగ్జామ్స్ టైము, అదే కాకుండా లైక్ వెరైటీ ఆఫ్ మూవీస్ వచ్చే పీరియడ్ కూడా అదే. ఎందుకంటే యూజువల్ గా ఎగ్జామ్స్ తర్వాత సెలవులు స్టార్ట్ అవుతాయి, ఆ టైంలో థియేటర్స్ ఫుల్ ఉంటాయని ఆ టైం ని ఫోకస్ చేస్తారు ప్రొడ్యూసర్స్. ఐ థింక్ మేజర్ మూవీస్ అయితే 3 వచ్చాయి ఆ మంత్ లో. రాబిన్ హుడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ తర్వాత వచ్చిన సినిమా, అండ్ దెన్ కోట్. సో వీటి గురించి మాట్లాడుకోవాలంటే రాబిన్ హుడ్ అగైన్ లైక్ నితిన్ నటించాడు దాంట్లో. శ్రీలీల ఆల్సో యాక్టెడ్ ఇన్ ఇట్. దేర్ వాజ్ ఎ గుడ్ బజ్ అరౌండ్ ఇట్ బిఫోర్ ద రిలీజ్, బట్ ఫర్ సమ్ రీజన్ లైక్ ఐ డోంట్ థింక్ ఇట్ సస్టైన్డ్ ఆల్ దట్ బజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ ఫ్లాప్ మూవీ, అనదర్ ఫ్లాప్ మూవీ ఫర్ నితిన్ అనొచ్చు. ఐ డోంట్ థింక్ లైక్ నితిన్ మూవీస్ కౌంట్ చేస్తే, హిట్ మూవీస్ కౌంట్ చేస్తే మేబీ వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. So it was another disappointing movie for Nitin. And then of course Mad Square అది మ్యాడ్ తర్వాత వచ్చింది, చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది యాక్చువల్లీ. సంతోష్ శోభన్ అండ్ నార్నే నితిన్. సో మ్యాడ్ నన్ను పర్సనల్ గా అడిగితే లైక్ ఐ ఎంజాయ్డ్ మ్యాడ్ మోర్ దెన్ మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్ ఐ డోంట్ థింక్ లైక్ ఇట్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మ్యాడ్. మ్యాడ్ లో వచ్చినంత చార్ట్ బస్టర్ సాంగ్స్ కూడా చెప్పుకోవాలనుకుంటే మ్యాడ్ స్క్వేర్ లో ఒక్క సాంగ్ కూడా లేదు. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ని కంపేర్ చేస్తే I felt that Tillu Square has lived up to the expectations because it was a as good as a first part. Kani when it comes to Mad Square, I did not feel that it lived up to the expectations of part 1 అనిపించింది. రెండిట్లో కంపారిజన్ నాకు స్టిల్ డిజిటల్ 1 మ్యాడ్ ఫస్ట్ ఫస్ట్ మూవీసే. సెకండ్ అండ్ మనము స్పెషల్ గా మెన్షన్ చేయాల్సింది, మాట్లాడుకోవాల్సింది కోర్ట్ మూవీ గురించి అండి. ఫిల్మ్ మేకర్స్ లో ఒక ఆలోచన ఏంటంటే చిన్న సినిమా అంటే జనాలు యాక్సెప్ట్ చేయరేమో, మనము ఓటీటీ కోసం మూవీస్ చూస్తున్నామేమో అని చాలా మంది అనుకుంటుంటారు అండ్ డిసప్పాయింట్ అవుతుంటారు. కానీ this is a good example. Actually it's a surprise hit. No one expected, no known actors. Okay, I mean right, Shivaji unnaru kani intense court drama and చిన్న టాపిక్ ని తీసుకుని వాళ్ళు ఎంత చక్కగా స్క్రీన్ ప్లే తో అందరికి అర్థమయ్యేటట్టు మనసుకి హత్తుకునేటట్టు చూపించారు. ఇట్స్ no one expected it. Exactly. And not only that, like ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ లేదా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా దిస్ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ వేర్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ స్టోరీ, రైట్ కాస్టింగ్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, తెలుగు మూవీ గోవర్స్ ఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారని ఇది మరొకసారి ప్రూవ్ చేసింది. దే ఇన్స్పైర్డ్ others to make good movies. And personal గా నాకు కూడా పవన్ గారు లైక్ I really enjoy these court dramas even in Hollywood. చాలా మూవీస్ నాకు చాలా ఫేవరెట్ మూవీస్ ఆర్ కోర్ట్ డ్రామాస్. మన తెలుగులో కూడా ఇలాంటి కోర్ట్ డ్రామాస్ రావట్లేదు అని నేను ఎప్పుడు అనుకునేవాడిని. ఉన్నాయి కానీ చాలా తక్కువ. బట్ this is a good example that there is scope for such innovative stories. So we are expecting more court dramas. ఏప్రిల్ నెలకు వచ్చేస్తే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అండ్ జాక్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ లైక్ కళ్యాణ్ రామ్ అండ్ వైజయంతిగా విజయశాంతి నటించారు.
విజయశాంతి మేడ్ ఏ కమ్బ్యాక్ విత్ సరిలేరు నీకెవరు. దట్ Ah, వాస్ ఎ గుడ్. That was a good movie. It was directed by Anil Ravipudi, but it was not like a huge blockbuster. So తర్వాత షీ హ్యాడ్ గుడ్ స్క్రీన్ ప్రెసెన్స్. విజయశాంతి అండ్ ఈ పర్టికులర్ మూవీలో కూడా విజయశాంతి ప్లేడ్ ఏ వెరీ వైటల్ రోల్ యాజ్ హీరోస్ మదర్. But because the film did not fare well, I don't think like she got the mileage for her second innings. And Jack విషయానికి వస్తే సిద్ధు జనల్గడ్డ is a very very promising upcoming actor, కానీ for some reason like I don't think he's choosing he did not choose the right script. Exactly. ఎందుకంటే అది డీజే టిల్లు స్క్వేర్ అనే ఒక మూసలో ఉండిపోయి మేబీ he's not able to come out of it ఏమో కానీ in Jack like people did not accept him at all. So April was a pretty disappointing month for Tollywood film industry. Yes, I agree. Yes. So after a disappointing April month, May was a good month for TFI. May lo వచ్చిన మూవీస్ హిట్ 3 వచ్చింది. What else? భైరవం ఒకటి వచ్చింది అండ్ ఆల్సో సింగిల్. So Hit 3 was the third hit movie in the series of Hit. Hit 3 గురించి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి కానీ యాక్చువల్లీ మూవీ బాగుంది. ఐ మీన్ జనాలు దేనికి కనెక్ట్ అవుతున్నారో కరెక్ట్ గా పట్టుకుని తీసినట్టు అనిపించింది. అండ్ ఆల్సో ఫర్ Hit 1 and 2 Nani was the producer, whereas Hit 3 lo Nani hero. he was the hero of the movie, and it was a good film, but I think it ended up as above average to Hit మధ్యలో ఆగిపోయింది అనుకుంటా అండి. అండ్ ఆల్సో లైక్ హిట్ 4 ది కూడా Hit 4 లో హీరో ఎవరో కూడా రివీల్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ మైట్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. there is lot of buzz and people are waiting. సో అది రిలీజ్ అయ్యి చాలా నెలలు అవుతుంది కాబట్టి మీరు రివీల్ చేస్తారా Hit 4 లో హీరో ఎవరు? కార్తీ. కార్తీ ఇస్ ద హీరో ఇన్ Hit 4. అండ్ దెన్ భైరవం అనే మూవీ, దాంట్లో చాలా మంది ఉన్నారు. ఐ మీన్ లైక్ ముగ్గురు ఉన్నట్టున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు, అండ్ నారా రోహిత్ ఉన్నాడు, అండ్ మంచు మనోజ్. he started his second innings with this movie, and it also got mixed reviews అని చెప్పొచ్చు. It was not a very big super hit, కానీ యాక్చువల్లీ సెకండ్ ఇన్నింగ్స్ దీంతో కాదు మిరాయి తర్వాత వచ్చింది. భైరవం ముందు వచ్చింది, మిరాయి తర్వాత వచ్చింది. మనం మిరాయి గురించి కూడా మాట్లాడుకుంటాము, బట్ ఇట్ కేమ్ లేటర్. అండ్ సింగిల్ లో హీరో శ్రీ విష్ణు. ఐ లైక్ దిస్ గై. వీడి ఫస్ట్ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తిలో చిన్న రోల్ చేశాడు, బట్ ఎవ్రీబడి కాట్ ఎవ్రీబడి లైక్డ్ హిస్ ఎగ్జాక్ట్లీ. నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు మామూలుగా మనకి మీమ్ పేజెస్ కి అండ్ ట్రోలర్స్ కి హీజ్ ఎ స్వీట్ హార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందో, బాగా హిట్ అవుతుందో అది వాడు తన మూవీస్ లో పెట్టుకుంటాడు. సో ట్రోలర్స్ అండ్ మీమర్స్ like him a lot, and I personally like him because he's a very happy go lucky guy, and తన మూవీస్ కూడా లైక్ స్ట్రెస్ ఫ్రీ ఉంటాయి, అండ్ దే ఆర్ ఎ గుడ్ వాచ్ ఫర్ టైం పాస్. సో సింగిల్ ఇస్ ఏ గుడ్ మూవీ, అండ్ రిలాక్స్ అవుతారు అందరూ. మంచి హిట్ కూడా వచ్చింది శ్రీ విష్ణుకి, అండ్ we hope he will get ప్రామిసింగ్ హీరో, కౌంటబుల్ హీరో లాగా అయిపోయింది. వాళ్ళ పైసా వసూలు అయితే అయిపోతాయి. జూన్ మంత్ కి వస్తే మనకి 2 మూవీస్ గురించి చెప్పుకోవాలి. కన్నప్ప అండ్ కుబేరా. కన్నప్పలో ఏమో మహామహులందరూ ఉన్నారు, పేరేమో హీరో కంటే కూడా ప్రభాస్ కి ఎక్కువ వచ్చింది. దానికి చాలా చాలా ఖర్చు పెట్టి తీశారు, చాలా న్యూజిలాండ్ లో తీశారు అని చాలా బాగా చెప్పారు. అంతా బాగుంది, కానీ అది పెద్దగా ఆడకపోవడానికి రీజన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి, అందరికి కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా నాకు సామెత గుర్తొస్తుందండి, మంచు విష్ణు చూస్తే అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది టైప్ లో. ఐ మీన్ లైక్ he filled the whole movie with a lot of star cast. What he did not do is like properly present the story, because ఆల్రెడీ కన్నప్ప స్టోరీ అందరికీ తెలుసు, రైట్? అందరికీ తెలుసు, అండ్ దేర్ ఈస్ నథింగ్ న్యూ టు టాక్ అబౌట్ ఇట్. దాంట్లో ఏం చేయాలి, లైక్ ట్రీట్మెంట్ న్యూగా ఉండాలి. బట్ వాట్ హీ డిడ్, హీ జస్ట్ చేంజ్ ద కంట్రీ, హీ చోజ్ అన్ అదర్ ప్లేస్, అండ్ దేర్ ఈస్ నో నేటివిటీ ఎట్ ఆల్, నథింగ్. అండ్ దాంట్లో మొత్తం ఊర్లో ఉన్న జనాలందరినీ నింపాడు. ఐ డోంట్ నో వాట్ హీ వాస్ ట్రైంగ్ టు డూ, కానీ బట్ ఇట్స్
it's a lesson for him to learn. And not only that, people judge a person not only based upon his real presence but also off screen also. సో కొంచెము ఆయన తన ఆఫ్ స్క్రీన్ తొందర తగ్గించుకోవాలి, స్క్రీన్ ఆరాన్ని కూడా కొంచెం పెంచుకోవాలి అండ్ తొందరపాటును తగ్గించుకోవాలి. There was so much negativity around the movie itself because it's off screen behavior. అందుకే ఆయన ఫ్యాన్స్ కంటే కూడా చుట్టుపక్కల అందరి ఫ్యాన్స్ ని కూడా కౌంట్ చేసుకుని ఆయన అంత పెద్ద స్టార్ కాస్ట్ ని పెట్టుకొని ఉన్నాడు. బట్ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ హిమ్. We'll move on to the next movie. నెక్స్ట్ వన్ ఇస్ కుబేరా. యాక్చువల్లీ అది రిలీజ్ అయింది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ స్పెషలీ బికాస్ ఆఫ్ ధనుష్. అండ్ అది తెలుగు మూవీ. అండ్ దెన్ మనకి నాగార్జున ఉన్నారు అందులో. సో he actually changed into different characters, and which I really liked it. Right. Dhanush actually is a good inspiration for people to he proved that ఒక హీరో అంటే హీరో లుక్స్ ఏ ఉండాల్సిన అవసరం లేదు, లైక్ బిల్ట్ బాడీ ఉండాల్సిన అవసరం లేదు, గుడ్ హ్యాండ్సమ్ ఫీచర్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎనీబడి కెన్ బి ఎ హీరో యాజ్ లాంగ్ యాజ్ దే యాక్ట్ వెల్ అని నిరూపించిన హీరో ధనుష్. సో అసలు ఆ డైరెక్టర్ హీరో కాంబినేషన్ అసలు ఇది అవుతుందా, ఏ మూవీ ఏమి తీస్తున్నారు అనేది ముందు నుంచి క్వశ్చన్స్ ఉండి అది చూస్తే ఓకే. అండ్ ఈవెన్ ఫర్ ద డైరెక్టర్ లైక్ ఇట్ వాస్ ఎ మచ్ నీడెడ్ హిట్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అని చెప్పొచ్చు. మనము ఒకసారి మన స్పాన్సర్స్ గురించి చెప్పుకుందాం కిషోర్. తప్పకుండా పావని గారు. వితౌట్ స్పాన్సర్స్ వీ కెనాట్ డూ ఆల్ దిస్ వీడియో షూట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చెప్పుకోవాల్సింది 360 degrees స్టూడియో గురించి. దిస్ పర్టికులర్ segment is being shot in 360 degrees studio. This is in Louisville, and they provide you with a venue where you can do your video shoots, and they also are open for small parties like karaoke parties and any event which requires live streaming or any small gatherings where you can do anything related to audio and video like karaoke parties and also interviews. You can plan your interviews as well. And in particular they are collaborating with Bytegraph Productions, which is the #1 audio visual company in the country, as well as with 360 degrees event planners who specialize in event planning in the Dallas DFW area. And also we have 360 party rentals. You can rent all your party requirements like tables, chairs and everything, and you can also book it online. And not just that, 360 party rentals also provides audio video equipment like LED walls and LED dance floors, speakers and audio video equipment. And one of our other sponsors is IRA Solutions. They specialize in financial planning, life insurance, health insurance, retirement planning, and they also do solar. And we also have Dream Kids Castle, which is a child care center in Frisco, Texas. And we also have the last one, which is Eye Level in Frisco, Maine. That's a new location, and you can enroll the kids for their math and English learning. So please look out for some discount options because it is a new location. Thank you all our sponsors for all your help and support. Thank you all sponsors. Welcome back to Manasulo Mata with Pavani Kishore. ఈ రోజు మనం చేస్తున్నాము టాలీవుడ్ 2025 రౌండ్ అప్. టాలీవుడ్ లో 2025 లో వచ్చిన మూవీస్ అన్నిటిని మేము రివ్యూ చేస్తున్నాము. ఇప్పటి వరకు జూన్ వరకు జరిగిన మూవీస్ అన్ని వచ్చిన మూవీస్ అన్ని మనం రివ్యూ చేసాము. ఇప్పుడు జూలైతో స్టార్ట్ చేద్దాం. నువ్వే స్టార్ట్ చేయి. సో జూలై వాజ్ అగైన్ ఎ వెరీ బిగ్ మంత్ ఫర్ టాలీవుడ్ బికాస్ 5 big films released in July. అమ్మో గూస్ బంప్స్ వస్తున్నాయి. సో కింగ్డమ్ రిలీజ్ అయింది, మహావతార్ నరసింహ, హరిహర వీరమల్లు, తమ్ముడు, జూనియర్. సో కింగ్డమ్ గురించి మాట్లాడుకోవాలంటే అగైన్ లైక్ వన్ మోర్ డిసప్పాయింటింగ్ మూవీ ఫర్ విజయ్ దేవరకొండ. So Vijay Deverakonda, like he's another very promising actor, but for some reason somehow he's not choosing the right scripts and timing of the movie. Everything is not working out. Nothing is working out for him. Like tana last hit movie Geeta Govindam tarvata I don't think like anything has worked for him. Names kuda evarki gurtundelaga levu movie. Exactly. Movies vastunayi potunnayi, but for some reason like he's not able to make his mark.
And after that, like special mention to Mahavatar Narasimha and కాంతారా. కాంతారా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది. బట్ దిస్ ఇస్ అన్ యానిమేషన్ మూవీ. బట్ ద సర్ప్రైజింగ్ థింగ్ ఈస్ నాట్ జస్ట్ ద కిడ్స్, ద ఫ్యామిలీస్ లవ్ ద మూవీ. అండ్ దే ఆర్ సో యాక్చువల్లీ ఫస్ట్ ప్లానింగ్. ఎవరు నాకు ఆ మూవీ గురించి చెప్పినప్పుడు ఆ మూవీ రిలీజ్ అయిందని కూడా నాకు తెలియదు. తర్వాత తెలుసుకున్నాక ఓ మై గాడ్ ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్. ప్రాబబ్లీ ప్రొడ్యూసర్స్ కూడా అంత రెస్పాన్స్ Expect చేసి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ దే ఆర్ యాక్చువల్లీ నౌ ప్లానింగ్ సంథింగ్ కాల్డ్ అవతార్ వర్స్, వేర్ దే ఆర్ గోయింగ్ టు కవర్ all the avatars, and Avatars. they have a schedule until 2029 Wow. where they are going to cover all the avatars, which is awesome. అండ్ నెక్స్ట్ హరిహర వీరమల్లు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రేక్స్ షూట్ చేసి 5 ఏళ్ళు షూట్ చేశారు. 2 సార్లు డైరెక్టర్ మారాడు. లాస్ట్ లో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేశారు అన్నారు. బట్ ఇట్స్ వన్ మోర్ మూవీ దట్ పవన్ కళ్యాణ్ అండ్ హిస్ ఫ్యాన్స్ వుడ్ డెఫినెట్లీ లైక్ టు ఫర్గెట్. అండ్ నెక్స్ట్ జూనియర్ మూవీ వచ్చింది. జూనియర్ మూవీలో కిరీటి ఈస్ ద హీరో. Hero. అండ్ And కిరీటి ఎవరో Srila. కాదు, తెలుసా మీకు? గాలి జనార్దన్ జనార్దన్ రెడ్డి రెడ్డి కొడుకు కొడుకు. కిరీటి. అండ్ ఈవెన్ దో ద మూవీ డిడ్ నాట్ వర్క్, కొన్ని సాంగ్స్ వైరల్ అయ్యారు. ఇలాంటి అదే. సాంగ్స్ అమేజింగ్లీ హిట్ అయ్యాయి. అండ్ ఆల్సో ద డాన్స్ ఇన్ దోస్ సాంగ్స్ వాజ్ అమేజింగ్. the highlight is his dance, and I think till now he is the only hero who matched Srila. ఎగ్జాక్ట్లీ బట్ Srila good fit in dance. యా, మూవీ రిజల్ట్ అంత గొప్పగా లేకపోయినా కూడా హీ గాట్ ఎ గుడ్ రికగ్నిషన్ ఫర్ హిస్ డాన్సెస్. సో ఆల్ ద బెస్ట్ టు హిమ్. అండ్ వన్ అదర్ వెరీ డిసప్పాయింటింగ్ మూవీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఇస్ తమ్ముడు అండి. నితిన్ కి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అని చెప్పొచ్చు. ఒకే ఇయర్ లో ఇటు రాబిన్ హుడ్ ఫ్లాప్ అయింది, తమ్ముడు ఆల్సో వాజ్ ఎ ఫ్లాప్. అందరూ మర్చిపోయారు అందరూ మర్చిపోయారు, ఎవరికి తెలియదు. అండ్ దిస్ ఈస్ అన్ అదర్ డిసప్పాయింటింగ్ మూవీ ఫర్ దిల్ రాజు యాజ్ వెల్. వన్ మోర్ మూవీ. ఆగస్ట్ కి వస్తే 2 మూవీస్ గురించి చెప్పుకోవాలి, కూలీ అండ్ వార్ 2. 2 మూవీస్ చాలా భారీ అంచనాలతో అనొచ్చు. భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. ఒక భారీ కాదు, 2 భారీలతో అంచనాలతో రిలీజ్ అయ్యాయి. అండ్ యునో లైక్ కూలీ గురించి మాట్లాడుకోవాలి అంటే లోకేష్ కనగరాజన్ నుంచి వచ్చిన మూవీ మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు అసలు. ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ 1000 crore మూవీ ఇన్ తమిళ్, బికాస్ తెలుగులో ఆల్రెడీ సెవెరల్ మూవీస్ 1000 crores దాటిపోయాయి. అండ్ తమిళ్ ఫ్యాన్స్, ముఖ్యంగా రజనీకాంత్ ఫ్యాన్స్, వర్ హోపింగ్ దట్ దిస్ వుడ్ బి ద ఫస్ట్ 1000 crore మూవీ ఫర్ దెమ్. అసలు నేను జైలర్ తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. కానీ వాళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ అంటే ఎక్కడ వాళ్ళు మెయిన్ ఆస్పెక్ట్ ఏదైతే డీల్ చేస్తున్నారో, ఎందుకు దీని గురించి ఇంత మూవీ తీయాల్సిన అవసరం ఏంటి అన్నట్టు అనిపించింది. అలాగే అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో నాగార్జున విలన్ గా చేశాడు, ఉపేంద్ర ఉన్నాడు, అమీర్ ఖాన్ ని తీసుకొచ్చారు. ఒకళ్ళు కాదు అసలు, రజనీకాంత్ కి అంత ప్యాడింగ్ అవసరం లేదు. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ స్టార్ స్టడెడ్ మూవీ. దేర్ ఫోర్ the expectations were sky high, but unfortunately because the story was extremely weak, the movie did not work as expected. అండ్ నాగార్జునని ఫుల్ గా యూటిలైజ్ చేయలేదు. వాడిని ఎలా చూపించాలో అలా చూపించలేదు, అది ఆయనని ఎలా చూపించాలో అలా చూపించలేదు, అలవాటులో చెప్పేసాను. అండ్ అసలు ఆమీర్ ఖాన్ అయితే కామెడీ క్యారెక్టర్ లాగా చూపించారు. అంటే ఆమీర్ ఖాన్ లాగా ఉండింది. He was just a I was joker very in the upset. I know lot of people were upset because the treatment was really bad. And same thing happened with War 2 also. Oh my God. అసలు నాకు వార్ 2 గురించి ఒకటి ఏం అర్థం కాలేదంటే, అంటే ఎందుకు ఎన్టీఆర్ ఎంత న్యాచురల్ గా తెలుగులో చేసే ఆయన వెళ్ళి హిందీలో చాలా స్టిఫ్ గా పర్ఫార్మెన్స్ ఎందుకు అంత బిగపట్టినట్టుగా, అంటే it was as if like he was trying to prove something which I mean, like he doesn't need to prove anything. He's already proven. He's an established actor, but I think he was trying to prove that he was a fit for Hindi movies as well.
పక్కనేమో హృతిక్ చాలా ఈజీగా Ease తో- న్యాచురల్ గా ఉంటే తిన యాక్టింగ్ ఏమో చాలా బిగపట్టినట్టు వై ఆర్ యూ డూయింగ్ దిస్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో fans యూజువల్ feel గా లైక్ అవుతారేమో రెండు కానీ- పెద్ద మూవీస్ వచ్చినప్పుడు ఒకదానికొకటి పోటీగా వస్తాయి కానీ ఇవి రెండు టూ బ్యాడ్ మూవీస్, ఏది బ్యాడ్ అనే పోటీగా వచ్చినట్టుగా అనిపించింది. కానీ ఇద్దరు డాన్స్ నంబర్ ఐ లైక్ ఇట్. యా, దో దీనికంటే ఫస్ట్ మూవీలో అది హిట్ Right. సాంగ్ కానీ దిస్ Yeah. వాస్ రియలీ గుడ్. రైట్. దానికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు. Mm-hmm. He really proved it. Yeah. ఓకే, సెప్టెంబర్ వాజ్ ఎ ఫీస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ మీ అండి. ఎందుకంటే ఎవర్ సిన్స్ ఓజీ వాజ్ అనౌన్స్డ్, డే వన్ నుంచే ఇట్ హ్యాడ్ వెరీ 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 పాజిటివ్ వైబ్ అమాంగ్ ద ఫ్యాన్స్. నాకు గుర్తుంది అసలు అది అనౌన్స్ చేసినప్పుడు దిస్ has ఎగ్జాక్ట్లీ. got a very good vibe. It will నేను లైక్ మీకు 1 year ముందు నుంచే చెప్తున్నాను కదా ఓజీ ఓజీ Blockbuster ఓజీ ఓజీ అని. ఎందుకంటే నాకు సేమ్ వైబ్ ఎప్పుడు వచ్చిందంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎలా ఉంటదంటే ఫ్లాప్స్ చూసి 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 అలవాటు పడిపోయాం కదా. one more. కల్ట్ అనుకుంటాము కానీ మనని సాటిస్ఫై చేసే మూవీస్ రావట్లేదు అని ఆ డిసప్పాయింట్మెంట్ మనసులో ఉంటది. లాస్ట్ పాజిటివ్ వైబ్ ఐ గాట్ వాజ్ ఫర్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ కు లైక్ హరీష్ శంకర్ ఈస్ అ హ్యూజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అండ్ ఫర్ సమ్ రీజన్ I thought like he was going to show Pawan Kalyan the way how fans want to see it. So Gabbar Singh ki very positive vibe unde, like I was there on the first day, first show. There was this energy in the air, right? ఇప్పుడు హరిహర వీరవాళ్ళకి like everybody knew it was going to be another Flop disaster. and yes. But at the same time, OG coming in the same year just after few months, everybody was charged. Everybody was waiting desperately. అండ్ ఆ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు సుజిత్. నాట్ ఓన్లీ సుజిత్, ఈక్వల్ క్రెడిట్ షుడ్ గో టు తమన్ యాజ్ వెల్, Yes. బికాస్ అమేజింగ్ background score and amazing music. సో సెప్టెంబర్ డెఫినెట్ గా లైక్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి It's a feast. పెట్టుకోవాల్సింది. అండ్ ఆల్సో సెప్టెంబర్ ఈస్ అ గుడ్ మంత్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాజ్ వెల్, బికాస్ మిరాయ్ వచ్చిందండి. మిరాయి అసలు అది ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ Exactly. అందులో, Yeah. విచ్ నో వన్ ఎక్స్పెక్టెడ్ ఆ లెవెల్లో వస్తుందని. యాక్చువల్లీ తేజ ఇస్ ఏమంటారు, హీస్ చూసింగ్ ద రైట్ రైట్ స్క్రిప్ట్ స్క్రిప్ట్స్. విచ్ సూట్స్ హిమ్ అండ్ ఆడియన్స్ కి And కూడా for some reason, నచ్చేలాగా. like he is into that super man genre where అద్భుతం అని ఒక మూవీ వచ్చింది, తర్వాత జాంబీ రెడ్డి వచ్చింది, దాని తర్వాత మొన్న వచ్చిన హనుమాన్, హనుమాన్. దాని తర్వాత ఇప్పుడు మిరాయ్. మిరాయ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ద మూవీస్ దట్ ఈస్ డూయింగ్, దే ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ, Yeah. సైఫై రిలేటెడ్ ఆ జాన్రాలోకి వెళ్ళిపోతున్నాయి. అవునవును. ఇది మైథలాజికల్ అండ్ డివోషనల్ స్పిరిచువల్ టైప్ లో ఉన్నా కూడా ఇట్స్ Still at the end of the day, it's a Superman supernatural, movie. Superman. so which is actually good. I mean, like At least he chose something which people will connect to. he's using he's choosing the right Right. scripts, which is good for him. అండ్ కిష్కిందాపురి అనే మూవీ వచ్చింది, అగైన్ బెల్లంకొండ శ్రీనివాస్ కి వన్ మోర్ మూవీ, అండ్ దిస్ యాక్చువల్లీ వాజ్ అ వెరీ గుడ్ హిట్ లైక్ ఫర్ హిమ్. బాగా, yeah, for ఇట్ వాజ్ ఎ గుడ్ హిట్ అని చెప్పొచ్చు. దాని ఘాటి, Ghati. సారీ Oh. ఐ ఫర్గాట్. You forgot your favorite. సో అనుష్క ఇస్ మై ఫేవరెట్ హీరోయిన్ ఫర్ మీకు తెలిసిందే, Yeah. కానీ ఫర్ సమ్ రీజన్ లైక్ షీ లాస్ట్ హర్ చామ్. షీ ఐ డోంట్ నో వై షీ డిడ్ ఘాటి. అండ్ కొన్ని సీన్స్ లో చూస్తే మీరు యూ కెన్ సీ దట్ లైక్ దేర్ వాజ్ ఎ బాడీ డబుల్, అండ్ ఆమెకి అనుష్క ఫేస్ అతికిచ్చారు. సో ఐ డోంట్ నో లైక్ వై షీ యాక్సెప్టెడ్ ద మూవీ. షీ నెవర్ టర్న్డ్ అప్ టు డూ ఎనీ ప్రమోషన్స్ ఆర్ ఎనీథింగ్ No లైక్ one దట్. saw her. Yes. సో బేసికల్లీ లైక్ తను ఇంట్రెస్ట్ లేకుండా చేసింది అనుకుంటాను. బట్ దీనికి డైరెక్టర్ వాజ్ క్రిష్, సో హూ యాక్చువల్లీ గేవ్ వేదం Yeah, మూవీ టు yeah, అనుష్క. Anushka. మేబీ అందుకని maybe it was a favor. ఫేవర్ గా చేసి ఉంటుంది కానీ, బట్ అది వచ్చింది పోయింది, లైక్ నోబడీ రియల్లీ. ఇట్స్ ఇది అనుష్కకి గుర్తుంచుకోవాల్సిన సినిమా లాగా అట్లా ఏమి అట్లా ఏమీ లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఎన్ అదర్ ఫ్లాప్ మూవీ ఫర్ అనుష్క యాజ్ వెల్ యాజ్ ఫర్ క్రిష్. అక్టోబర్ కి వస్తే మనం చెప్పుకోవాల్సినవి 3 మూవీస్ ఉన్నాయి. కే రామ్, తెలుసు కదా, అండ్ కాంతారా. తెలుసు కదా మూవీ ఈజ్ అన్ అదర్ డిసప్పాయింటింగ్ మూవీ ఫర్ సిద్ధు జొన్నలగడ్డ. కానీ సాంగ్స్ హిట్ అయ్యాయి కొన్ని.
బట్ మూవీ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. Yeah, Sidhu, like again, he's a very good, promising actor, but Vijay Devarkonda lagane Sidhu kuda for some reason he's not సరైన choosing the స్క్రిప్ట్స్ చూస్ scripts choose చేసుకోవట్లేదు, టైమింగ్ సరిగా లేదు, అండ్ ఆల్సో I don't know like when he will come out of that ఫ్లాప్ yeah, ఫ్లాప్ but రికార్డ్. hopefully he will spring back soon along with Vijay Devarkonda kuda, like I want to see him in some hits, much deserved. మచ్ డిజర్వ్. yes. అండ్ దాని తర్వాత కే ర్యాంప్ అండి, కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం కూడా యాక్చువల్లీ చిన్న సినిమాలు చేసినా కూడా మంచి స్టార్టింగ్ లో అంత బజ్ లేదు, కానీ దాని తర్వాత మంచి స్క్రిప్ట్ చూస్ చేసుకుంటున్నాడు. అండ్ యాక్చువల్లీ బాగా ఆడుతున్నాయి తన బాగా సినిమాలు. ఆడుతున్నాయి. అండ్ ఆల్సో కిరణ్ అబ్బవరం ని స్టార్టింగ్ లో బాగా ట్రోల్ చేసేవాళ్ళు, బట్ again he did not care about those trolls. Yeah, he has been doing what he needs to do and getting some good hits these days. ఇదేమిటమ్మా మాయా మాయా అనే పాట లైక్ రీయూజ్ చేశారు, అది బాగా హిట్ అయింది, బాగా చాలా మంది ఇవన్నీ చేశారు, లైక్ రీల్స్ అవి చేశారు, బాగా పాపులర్ అయింది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సిన మూవీకి వస్తే కాంతారా. కాంతారా is another example where the second part was a bigger hit than the first part, even though lot of people like especially like నేను పర్సనల్ గా కూడా నాకు కాంతారా 1 నచ్చింది. నాకు యాక్చువల్లీ కాంతారా 1 నచ్చింది, కానీ నాకేమనిపించింది అంటే బాగా ఇంటెన్స్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకి కాంతారా సెకండ్ పార్ట్ బాగా నచ్చింది. రైట్ అండ్ ఆల్సో ఇట్ కలెక్టెడ్ మోర్ దెన్ కాంతారా 1 అండ్ ఇట్ వాజ్ ఎ pan India blockbuster. Yes. Which is actually a good news for South Indian films also, because they have been doing pretty well in North India. So which is a welcome change. Yeah. సో నవంబర్ లో కూడా 2 కొంచెం మేజర్ మూవీస్ వచ్చాయండి. ఒకటి ఆంధ్ర కింగ్ తాలూకా అండ్ సెకండ్ వన్ ఇస్ ద గర్ల్ ఫ్రెండ్. ఆంధ్ర కింగ్ తాలూకా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్లీ ఒక రియల్ ఫ్యాన్ స్టోరీ అని అన్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ కొంచెం ఆ టైంలో జరిగిన కథలాగా చూపించారు. రైట్. సమ్ థియేటర్ ఓనర్షిప్ సంథింగ్ దాని రిలేటెడ్. సో బేసికలీ సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. డే 1 చాలా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ ఫర్ సమ్ రీజన్ ఇట్ డి నాట్ హ్యావ్ ఎ గుడ్ రన్ అని చెప్పొచ్చు. కలెక్షన్స్ పరంగా చాలా సబ్పార్ వచ్చాయి. దానికి వచ్చిన టాక్ కి అండ్ కలెక్షన్స్ కి అసలు పొంతన లేదన్నమాట. ప్రమోషన్స్ కూడా చాలా విపరీతంగా బాగా చేశారు. అండ్ ఆల్సో లైక్ రామ్ అండ్ బోర్సే, లైక్ భాగ్యశ్రీ బోర్సే యుఎస్ కి కూడా వచ్చారు. దే డిడ్ ప్రెటీ గుడ్ ప్రమోషన్స్, బట్ somehow collections match చేయలేదు. Ram is another actor who has been looking for a hit for a very 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 long time. ఎప్పుడో ఇస్మార్ట్ శంకర్ అప్పుడు వచ్చినట్టుంది హిట్, దాని తర్వాత హిట్స్ లేదు. Again, like this can be considered as a hit because it got a very positive talk. So maybe like he got the much needed break. Ram అని చెప్పొచ్చు. మేబీ మిడ్ లెవెల్ ఏమో, నాట్ సూపర్ హిట్ కాదు, కానీ లైక్ ఎబో యావరేజ్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ అబౌవ్ యావరేజ్ ఐ థింక్ రామ్ విల్ టేక్ ఇట్. రామ్ నీడ్స్ ఇట్. అండ్ ద గర్ల్ ఫ్రెండ్ కి డైరెక్టర్ తను చిన్మయిస్ హస్బెండ్, అండ్ కొంచెము చిన్మయి హూ ఈజ్ ఆల్వేస్ ఇన్ కాంట్రవర్సీస్. సో దానికి కూడా లైక్ అంటే మిక్స్డ్, వెరీ వెరీ మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమందికి చెప్పారు, కొంతమందికి నచ్చలేదు. ఐ డోంట్ నో, ఐ మీన్ లైక్ రష్మిక రష్మికకి ఆ మూవీ అవసరం లేదేమో. యాక్టింగ్ పరంగా తనకు కొంచెం మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో డిసెంబర్ లో లైక్ మేజర్ గా మనం చెప్పుకోవాల్సింది అయితే అఖండ 2 గురించి. అఖండ 1 was a very very big success, and especially Taman's music was a lifeline for that movie. So same Taman and Boyapati Srinivas and Balaya combination లో వచ్చిన అఖండ 2 కూడా it released with very 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 high expectations అని చెప్పొచ్చు. కానీ అది ఎలా ఆడిందంటావు నీ ప్రకారం?
When it comes to box office performance, it was below Below. par అండి. Like అంటే it did not fare well at all. సో at box మేబీ office. బాలయ్య ఫ్యాన్స్ కి నచ్చుండొచ్చు. బాలయ్య ఫ్యాన్స్ కి నచ్చి ఉంటది. జనరల్ పబ్లిక్ లో ఏంటంటే ఐ మీన్ లైక్ కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యారు, బోర్డ్ కంపేర్ టు అఖండ 1 చాలా ఓవర్ బోర్డ్ అయ్యాడు. ఎక్కువ and- సిజిఐ మీద డిపెండ్ అయ్యారు. Not only that, I mean like even though the director says that అందులో లాజిక్ చూడకండి, మ్యాజిక్ మాత్రమే చూడండి అని ఎంత చెప్పినా ఎక్కడో there is ఒకటే a- మనం లాజిక్ చూస్తాం కదా, చూడాలి చూడాల్సి వస్తది. కూడా. కొంచెమైనా కనెక్ట్ అవ్వాలి కదా, అన్ని ఊహాతీతంగా ఉంటే కష్టం. సినిమాటిక్ లిబర్టీ కూడా ఒక లిమిట్ అంటూ ఉండాలి. లైక్ యూ కెన్ నాట్ జస్ట్ గో ఓవర్ బోర్డ్ అండ్ అజ్యూమ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లైక్ ఇట్ అనేది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. దాని తర్వాత దాంతో పాటు యాక్చువల్ గా మల్టిపుల్ మూవీస్ వచ్చాయి ఈ మంత్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ లైక్ చిన్న మూవీస్ వెన్ ఇట్ కమ్స్ టు ద కాస్టింగ్. సో మౌగ్లీ 2 వచ్చింది, దెన్ రోషన్ కలకాల, ఛాంపియన్. సో ఇద్దరు రోషన్స్ ఉన్నారు. రోషన్ కనకాల ఈ సుమా కనకాల సన్ అండ్ మౌగ్లీ 2 అది. అండ్ దానికి డైరెక్టర్ మన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్. కొంచెం ఐ మీన్ లైక్ దానికి కూడా వెరీ బ్యాడ్ టాక్ వచ్చింది. ఇట్ డిడ్ నాట్ ఫేర్ వెల్ ఎట్ ఆల్. అండ్ ఇంకొక నెక్స్ట్ రోషన్ మేకా శ్రీకాంత్ సన్ రోషన్. అండ్ సేమ్ రోషన్ కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఇద్దరు మూవీస్ ఇప్పుడే ఈ రిలీజ్ సినిమా వచ్చింది అంతగా అనుకున్నట్టుగా ఆడలేదు. దీంట్లో గిర మటుకి బాగా అది బాగా పాపులర్ అయింది. దాని మీద చాలా రీల్స్ వచ్చాయి. అండ్ ఆల్సో శంబాల అగైన్ లైక్ అనదర్ హీరో సన్, సాయి కుమార్ సన్, ఆది సాయి కుమార్ ది మూవీ వచ్చింది. దానికి కూడా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. కానీ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ డోంట్ నో లైక్ ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గో వాచ్ ఎ మూవీ in theater when it comes to this second generation kids movies watch చేస్తారో చేయరో అనేది ఎప్పుడైనా కూడా డౌట్ఫుల్ గానే ఉంటుంది. సో మొత్తానికి వస్తే డిసెంబర్ లో రిలీజ్ అయిన మూవీస్ ఏవి హాలిడే కి రెడీగా లేవు అనే చెప్పుకోవాలండి. అండ్ ఆల్సో డెకాయిట్ మూవీ గురించి విన్నారా మీరు? విన్నాను. అడవిశేష్ది పాత సినిమాల్లో పాపులర్ సాంగ్స్ ని మళ్ళీ లైక్ రీమిక్స్ చేస్తున్నారు కదా. కన్నపెట్టారో కన్ను కొట్టారో అనే సాంగ్ ని రీమిక్స్ చేశారు ఇందులో. మీరు వీలుంటే వినండి. ద బీట్స్ ఆర్ అమేజింగ్. అండ్ ఆ పాటతో ట్రైలర్ చేశారనమాట. కట్ చేయడమే ఆ పాటతో ట్రైలర్ కట్ చేశారు. ద ట్రైలర్ ఇస్ వెరీ ప్రామిసింగ్. అందులో మృణాల్ ఠాకూర్ ఉంది. అండ్ అడివిశేష్ ఐ మీన్ లైక్ హీ హ్యాస్ హిస్ ఓన్ కైండ్ ఆఫ్ స్టోరీస్ దట్ హీ పిక్స్ అండ్ చూసెస్. తనకంటూ ఒక పందాన్ని ఏర్పరచుకున్నాడు. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ మిక్స్డ్ గా ఉంటుంది కానీ బట్ హీఈస్ అనదర్ వన్ హూ చూసెస్ రైట్ స్క్రిప్ట్స్. యాక్చువల్లీ తన స్క్రిప్ట్లు తనే తీసుకుంటూ ఉంటాడు. హీఈస్ వెరీ టాలెంటెడ్ and also he's a writer himself, so which actually fetches him like a couple more marks compared to the other people. And very తను కూడా కొంచెం సిద్ధు జొన్నలగడ్డ లాగా అనిపిస్తాడు. అంటే they do everything. Correct. So all the best for his movie. And one special mention andi, I know we are doing the Tollywood roundup kani one very special mention in December movies is Dhurandhar. Yes. So Dhurandhar is a movie which is running like crazy. Dhurandhar multiple times చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. So Dhurandhar like after a very long time we can say that Bollywood got a original hit. Yes. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ మూవీస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ అయిపోయి నార్త్ ఇండియాలో బాగా నడుస్తున్న ఈ టైంలో a very OG Bollywood movie which is shattering all the records, and it's an amazing movie. We recommend you to watch it. Please do watch it in theaters because Jan 20th ki it's going to get released in OTT. But theater watch is you should not miss it. Exactly. And anta perfect casting నేను ఏ మూవీలో చూడలేదు. Exactly. Perfect real time casting characters. And it's an amazing movie. Please do watch it. Yep. And this concludes our Tollywood Roundup 2025. And
యునో మా మనసులో మాటని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. వి ప్రామిస్ యూ దట్ వీ విల్ డూ మోర్ వీడియోస్ గోయింగ్ ఫార్వర్డ్. We will increase the frequency. And also, since we have 360 degrees studio right now where we can do all our videos with amazing infrastructure, we are going to do more videos. And thank you, Kiran and Kumar Garu, for all your help and support. And thank you 360 Studios as well. And happy new year andi meeku, and happy new year to all the all the people who are watching this program. Thank you, Kishore. Happy New Year to all. ఇంకా మనకి few days ఏ ఉన్నాయి. Enjoy your holidays. Enjoy your New Year Eve parties. And let's start our next year with a bang. And also we wish all the new movies releasing in January very, very all the best, and we hope that Tollywood will keep us entertaining us like it always does. Thank you all.